వాక్యము. ఇవన్నీ వాక్యము. ఈ యొక్క ఆదివారం విశ్రాంతి రోజు మరి దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న అంశం వచ్చి వాక్యము. సో మనం ఎవరు కూడా మాట్లాడదు, తెల్లవారు కాల్ చేస్తే మరి బయటకు తీసుకుని వెళ్ళి చూసుకోండి. సో ప్రతి ఒక్కరి మనసు కూడా ఎక్కడ ఉండాలి? చెప్పే వాక్యం మీద మాత్రమే మన మనసుని, మన మైండ్ని పెట్టే వారముగా ఉండాలి. ఇక్కడ అందరూ మనసు మైండ్ ఇక్కడ ఉంటే ఇక్కడ వచ్చారా? ఇక్కడ ఉందండి. సో మన దేవుని సన్నిధికి వచ్చామంటే మన మనసు, మన మైండ్ ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో మాత్రమే ఉండాలి. సో అలా ఉంటేనే విన్న వాక్యం ఏమవుతుంది? మన హృదయంలో భద్రపరచుకోగలం. సో మన వాక్యాలకి ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మా పవిత్రం ఘనమైన దేవ, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు విశ్రాంతి రోజు ప్రభా నీ పాదాలు చెంత మమ్మల్ని అందరినీ చేర్చినట్టు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా మీరే వాక్యాలు మీరున్నారు తండ్రి. యేసయ్య ప్రభా మీరే నీ ఆత్మతో నింపి ప్రభా ఏ ప్రభా ఏ వాక్యం అవసరమో ఏ మాట అవసరమో నీకు తెలుసు కాబట్టి తండ్రి. ఇదిగో మీరే ప్రభా నా పక్షాన ఉంది తండ్రి. యేసయ్య ఇదిగో వాక్యాన్ని ప్రభా బోధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారిలో మీ ఆత్మీయ దయచేయండి. ఈ సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత శ్రద్ధగా నీ వాక్యాన్ని ప్రభా వింటున్నారో, ఈ సన్నిధి దాకా బయటకు వెళ్ళినప్పటికీ కూడా ప్రభా ఆ విన్న వాక్యం ప్రభా జ్ఞానిస్తూ ప్రభా మెమరీ చేసుకుంటూ ప్రభా ఆ వాక్యం సరిగా జీవించే హృదయాన్ని ప్రభా ఆలోచన ప్రభా వీళ్ళందరికీ కూడా దయచేయమని, ఇప్పుడు చెప్పే వాక్యవర్తమానంలో మీరే మీ ఆత్మ ద్వారా నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరణాత తెలుగు స్థితుల్లో 44వ కీర్తన 3వ వచనం చివరిది. యేసు వాక్యమా నిత్య జీవమా పాపులెల్లా నీదు వాక్య బోధమందు సేవ బట్టి బొందునా యేసు వాక్యమా నిత్య జీవమా పాపులెల్లా నీదు వాక్య బోధమందు సేవ బట్టి పొందునట్లుగా పోగు చేయుమా. ఈ యొక్క చరణం వచనమంతా దేని గురించి? వాక్యం గురించి కదా. మరి యొక్క చరణం అంతా కూడా వచనం 3వ దేవదాసయ్య గారు మీరు వాక్యం గురించి ఆ లైన్లన్నీ కూడా రాసినట్టుగా మనం చూస్తున్నాం. మీరు పాపంలో మనల్ని రక్షించేదేంటి? దేవుని యొక్క వాక్యము. సో మన దేవుని వారిలో నడిపించేది వాక్యం అని చెప్పేసి కీర్తనలో మనం చూస్తున్నాం. మరి ఈరోజు అంశం కూడా అదే కదా. మీరు వాక్యం గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాము. మార్కు సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు కూడా చదవండి. సముద్రతీరంలో మరలా బోధింపును ఆరంభింపగా బహు జనములను వద్దకు కూడవచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణికి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరం నేల మీద ఉండేది. ఆయన అనుమాన రీతిగా చాలా సంవత్సరం వారికి బోధించు తన బోధలో వారితో ఇట్లనెను. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసినవి. కొన్ని చాలా మన్ను లేని రాతి మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిను. కానీ సూర్యుడు ఉదయంగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేసిన కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నీళ్లు పడెను. అవి మొలిచి తిరిగి పైరై మొక్క
చదువుతున్న ఈ 6వ వచనంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు దేని గురించి చెప్పారు? దేని గురించి? విత్తనాల గురించి చెప్పారు కదా. విత్తనం అంటే వాక్యం కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆయన బోధ పెట్టడానికి చాలా మంది వస్తూ ఉండేవారు కదా. సో శ్రద్ధగా వినండి. సమయాన్ని బట్టి మరి 4 విత్తనాలు మనం చూస్తున్నాము. మరి అంతా ఒకసారి మనం వినిసినా అంతా మనం గుర్తుంది కాబట్టి సమయాన్ని బట్టి మరి నేను ఈ వారం కొంచెం మళ్ళీ వర్షాలు బోధిస్తాను కదా, అప్పుడు ఆ సమయాన్ని బట్టి నేను చూస్తాను. చెప్పే వాక్యం కొంచెమైనా కానీ ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. ఎక్కువ బోధించేసినా మనకి ఎక్కడ ఉండదు? ఉంటుందా? గడిచిన వారు ఏ వాక్యం చెప్పారంటే చెప్తారా? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇస్తే చెప్తారని తక్కువ మనం చెప్పలేము. కాబట్టి చెప్పే కొద్ది నిమిషాలైనా మనం విన్న వాక్యం మన హృదయం ఏమవ్వాలండి? ఉండేలాగా మనం వింటే అప్పుడు ఎప్పుడైనా మనం వాక్యం ఏం చేయగలం? చెప్పగల స్థితిలో ఉంటాం. సో కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి చాలా మంది వచ్చేవారు. మరి ఆ వచ్చే వారంలో ఒక 4-5 గుంపులు వస్తుండేవారంటండి. ఎందుకంటే ఎంత మంది ఉండాలండి. అందరూ ఒక రకమైన మనుషులైనా ఒక్కొక్కరు మనస్తత్వం, ఒక్కొక్కరు మాట తీరు ఒక్కొక్కలా ఉంటుంది ఇంతమందిలో కూడా. సో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగానంట వచ్చిన గుంపు ఏంటంటే ప్రభువారు అనేక అద్భుత కార్యాలు చేస్తున్నారు కదా, ఆ అద్భుత కార్యాలు చూద్దాము అని వచ్చే గుంపు ఒక గుంపు అంట. రెండో గుంపు వచ్చేసి మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఎందుకు వచ్చేవారంటే మరి ఆయన దగ్గర బోధనకు వచ్చినప్పుడు వారు ఆత్మతో ఉండడానికి ప్రభువారు ఏం చేశారు? ఒక పిల్లవాడి దగ్గర మరి 5 రొట్టెలు మరి చిన్న చేపలు ఉన్నప్పుడు మరి వారికి విస్తారమైన ఆహారం దేవుడు పెట్టారు. మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వెళ్తే మరి ఆ తరపున మాకు ఆహారము పెడతారు కదా అనే ఉద్దేశంతో వెళ్ళే వాళ్ళు కొంతమంది అంట. మరి అలాగే మూడవగా చూస్తే మరికొంతమంది ఏమో స్వస్థత కొరకు వచ్చేవాళ్ళేమో మరికొంతమంది. 4వ గుంపు చూస్తే ఈ గుంపు ఎంతైన గుంపు అండి. ఏ గుంపు అంటే మరి ఎందుకు వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు అంటే దేవుని చెప్పిన బోధలో ఏ తప్పు వెతుకుదామా, దేవుని ఏ తప్పు మాట్లాడతాడా, ఏ తప్పు పట్టుకొని ఏం చేద్దామని వచ్చే గుంపు ఒక గుంపు అంట. మరి అలాగే 5వ గుంపు ఏమో వీళ్ళు చాలా తక్కువ ఉంటారంట. ఏ గుంపు అది? చెప్పాలి. చాలా తక్కువ ఉంటారంట. వాక్యాన్ని వినే గుంపు చాలా తక్కువ వచ్చే గుంపు ఏంటంటే వాక్యం వినాలని వచ్చే గుంపు మరి 5వ గుంపు అంట. మరి మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ప్రశ్నించుకోండి, ఈ 5 గుంపుల్లో ఏ గుంపులో మనము ఉంటున్నాము అని చెప్పేసి. సో ఎందుకంటే మొట్టమొదటి గుంపు ఏమని గుంపు చెప్పాను? అద్భుతాలు చేసే గుంపు కదా. ఈ అద్భుతాలు చేసే గుంపు ప్రభువారి దగ్గరకు వస్తున్నారు, కానీ వీళ్ళ జీవితంలో అద్భుతాలు జరగకపోతే ఉంటారా? ఉండరు. ఎందుకంటే అద్భుతాల కోసం వచ్చే కనుక అద్భుతాలు జరగకపోతే ఈ గుంపు ఏమవుతుంది? వెళ్ళిపోతుంది కదా. రెండో గుంపు ఆహారం కొరకు వచ్చే గుంపు. ఆహారం కొరకు అంటే మన అవసరతలు అన్ని కూడా కావచ్చు. మరి వాళ్ళ అవసరతలు తీరకపోతే ఉంటారా? వెళ్ళిపోతారు. మరి మూడో గుంపు స్వస్థత కొరకు వచ్చే గుంపు. మరి స్వస్థత రాకపోతే ఆలస్యమైన ఈ గుంపు ఉంటుందా? వెళ్ళిపోతుంది. 4వ గుంపు మరి వాక్యంలో తప్పులు వెతికే గుంపు. ఈ గుంపు వెళ్ళిపోరు, కానీ మరి సంఘంలోని దేవుడి దగ్గర ఉండి వీళ్ళు చేసిన పని ఏంటంటే పక్క వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోయేలా చేస్తారు. ఇగో పాస్టర్ గారు ఆ మాట చెప్పారు, పాస్టర్ గారు ఈ మాట చెప్పారు, ఇగో సంఘంలో అలా చేస్తున్నారు, సంఘంలో ఎలా చేస్తున్నారు, మీరు ఇక్కడ ఉండద్దు, నుంచి వెళ్ళిపోండి అని ఈ యొక్క గుంపు ఏం చేస్తారంటే ఆయన వాళ్ళు వెళ్ళిపోరు, కానీ సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు కొట్టేసేవారుగా వీళ్ళు ఉంటారు. మరి 5వ గుంపు చూస్తే మరి వాక్యము వినేవారి గుంపు మనం చూస్తున్నాం. ఈ గుంపులో కూడా ఒక రకమే కాదు, కానీ 4-5 రకాలు మరి వినే గుంపులో మనం చూస్తున్నాం. మరి ఆ గుంపు గురించి ఇప్పుడు ప్రభువారు ఈ యొక్క వర్తమానంలో ఏం చేశారండి? తెలియపరిచారు. మరి మధ్యాహ్న కాల సమయంలో మరి ఎందుకంటే దేవుడి దగ్గరికి అద్భుతాల గురించే వస్తాం, స్వస్థత గురించి వస్తాము, మరి మన అవసరాలు తీరుస్తాడు వస్తాము, దాని గురించి రావడం తప్పని అనట్లేదు, కానీ కేవలం వాటి కొరకు మాత్రం
యొక్క శక్తి వరకు మన దేవుని సన్నిధికి ఏం చేయాలంటే వచ్చే వారంగా మనం ఉండాలి. సో అది చూపిస్తూనే ఇక్కడ ప్రభు వారి ఉపమానం చెప్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ ఈ వచనాలు మనం చూస్తే ఒకసారి చూడండి, 4వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి సార్. 3వ వచనం నుంచి వాడు విత్తులకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తున్నాం కదా, మొట్టమొదటి విత్తనము వాడు విత్తి చోట కొన్ని విత్తనములు ఎక్కడపడ్డాయంటే త్రోవ ప్రక్కన పడ్డాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ విత్తేవాడు ఒకడే, విత్తనాలు ఒకటే కదా, వేరు ఎక్కువ మంది ఉన్నారా? ఇక్కడ 4 చోట్ల విత్తనాలు విసిరారు. ఆ 4 చోట్ల విసిరిన వ్యక్తి ఒకడే, ఆ విసిరిన విత్తనాలు ఒకటే అని ఇక్కడ చూస్తున్నాం కదా. ఈ వేరు చోట్ల పడ్డాయి, వేరు లక్షణాలు మనము చూస్తున్నాము. ఇక్కడ ఇంతమంది ఉన్నామంటే మనలో కూడా రకరకాల లక్షణాలు మనలో ఉంటాయి. నాలో ఉండే లక్షణం మీలో ఉండదు, మీలో ఉండే లక్షణం నాలో ఉండదు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, విత్తేవాడు ఒకడే, విత్తనాలు ఒక రకమే, కానీ ఈ 4 చోట్ల 4 విధాలుగా ఇక్కడ దేవుడు యొక్క వాక్యాన్ని వివరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మొట్టమొదటి మనం చూస్తున్నాం కదా, త్రోవ ప్రక్కన పడేను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. ఇదే అర్థం మనం చూస్తే 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. లోకా 15వ అధ్యాయం మార్కు త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడదు కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకుని పోగును. సో ఇక్కడ చూస్తాం కదా, 15 నుంచి వారి గుర్రం దేవుడిస్తున్నాడు కదా, త్రోవ ప్రక్కన నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడదు కానీ వారు వినని వారు వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఏం చేస్తారంట? ఎత్తుకుని పోయేను. సో ఇక్కడ ఉపమానం చెప్తూ దేవుడు అంటాడు కదా, మరి యొక్క వాక్యం అనే విత్తనము వింటారు కానీ మరి విన్న వాక్యానంట ఎవరికి ఇస్తున్నారంట? సాతాను. సో అంటే వాక్యాసంగా జీవించడంలో ఎవరికి ఇస్తూ ఉండదు? సాతాను ఇస్తూ ఉండదు కనుక నువ్వు ఎంతో శ్రద్ధగా సన్నిధిలో వింటావు, కానీ సన్నిధి బయట వెళ్ళేసరికి అక్కడ ఎవరికి అర్థం వస్తాడు? సాతాను అర్థం వస్తాడు. నువ్వు ఈ అరగంట 30 గంట విన్న వాక్యం అంతా కూడా ఎవరు గమనిస్తాడంట? సాతాను ఎత్తుకుని పోతున్నాడని చెప్పేసి ఈ విన్న ద్వారా దేవుడు తెలియపరుస్తున్నారు. అందుకే మన దేవదేశం రాశారు కదా, 106వ కీర్తన, మెలకువగా నుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా, మెలకువగా నుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా, ప్రక్కనే ఉన్నాడు భగవాడు, మనకి శక్తికి చేరును సనిగాడు, మెలుగుగా నుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా, ఎవరేమన్నను ప్రియులారా, తిరిగి ఏమియు అనవద్దు ప్రియులారా, మెలుగుగా నుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. హల్లెలూయా. మరణాత దేవదేశం రాశారు కదా, ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మన చర్చికే చేరేను సరిగాడు. ఎవరిడు? సాతాను అంటారా? సో సాతాను ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాడు? మన ప్రక్కనే ఉంటాడు. మన దేవుని సన్నిధి నుంచి ఎప్పుడు బయట వస్తామా, ఈ విన్న వాక్యాన్ని ఎప్పుడు దొంగలిద్దామా మన హృదయం నుంచి అని వాడు బయట ఏం చేస్తాడండి? ఆపుదలు రాసుకుంటూ ఉంటాడని చెప్పేసి ఇక్కడ ప్రభు వారి ఉపమానం చెప్తున్నారు కదా. కొంతమంది మనసు ఎలా ఉంటుందంటే వాక్యం అయితే వింటారు, కానీ ఆ వాక్యాన్ని బలంగా వారి హృదయం ఉంచుకోకపోవడం వల్ల సాతాను వచ్చి ఏం చేస్తారంటే దాన్ని ఎత్తుకుపోతారు. ఎందుకంటే ఇరిమియా గ్రంథంలో ఒక మాట చూస్తాం, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది కదా. సో మన హృదయము మనం ఏం చేస్తుంది? మోసం చేస్తుంది.
మన హృదయం మాట మనం ఏం చేయకూడదు, వినకూడదు. వింటే అది ఎక్కువ శాతము మన ఇంట్లో పాడేస్తుంది, మోసంలో పాడేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇర్మియా భక్తుడు ఆ మాట చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సో మరి చూడండి, మన పొలంలో విత్తనాలు చల్లితే ఒక్కరోజు విత్తనం చల్లేస్తామా వెంటనే? లేదు ముందుగా మనము దాన్ని దున్నుతామా? చెప్పాలి. ముందు ఆ మట్ట అంతా ఏం చేస్తాము, మొత్తం అందరూ చట్టారు ఏముందేమో కింద ఎండిపోయి ఉంటుందేమో చెప్పేసి మొత్తం కిందది పైన ఏం చేస్తారు, దమ్ము చేస్తారు కదా. ఆ దమ్ము చేసిన తర్వాత రోజు ఏం చేస్తారు, విత్తనాలు జల్లుతారు. వెంటనే రెండు చేస్తారా? లేదు, ముందేమో మరి ఆ పొలం అంతా దున్నుతారు, ఆ తర్వాత అందులో విత్తనాలు వేస్తారు. అలాగే మన హృదయం కూడా మరి ఈ రోజు ఆదివారం దేవుడి సన్నిధికి వస్తున్నామంటే ముందు రోజే మనం ఏం చేసుకోవాలి, చెప్పాలి, సిద్ధం చేసుకోవాలి. పొలంలో విత్తనం చేసే ముందు ఆ మట్ట అంతా ఏం చేస్తారు, దున్ని సిద్ధం చేస్తారు. అలాగే మన యొక్క హృదయాన్ని కూడా ఈ రోజు మన దేవుడి సన్నిధికి వస్తున్నామంటే శనివారం ఏం చేయాలి, మన హృదయాన్ని సిద్ధపాటు చేసుకుని దేవుడి సన్నిధికి వచ్చే వారుగా ఉండాలి. మరి ఇక్కడ విత్తనాలు చదివినప్పుడు ఆ పక్షి ఎత్తిపోయింది కదా. మీరు గమనించండి, మరి ఆ పక్షి ఎత్తిపోయింది కదా విత్తనాన్ని. ఆ విత్తనం తప్పంటారా, పక్షి తప్పంటారా? చెప్పాలి. అక్కడ ఆ వ్యక్తి విత్తనాలు వేశాడు, మరి ఆ విత్తనం తప్పంటారా, ఎత్తుపోయి పక్షి తప్పంటారా? విత్తనం వేసేవాడు తప్ప. సో మరి అబ్రహం గారు విత్తనం వేసేవాడు తప్ప అని అంటున్నారు. సో మరి ఇక్కడ చూసినట్లయితే మరి అక్కడ విత్తనం తప్పు కాదు, అలాగే పక్షి తప్పు కాదు, కానీ దేని తప్పు, నేల తప్పు. ఎందుకంటే ఆ యొక్క నేల విత్తనం లోపల తీసుకుని ఉంటే పక్షి దొరికిందా, దొరకదు. దానికి మిస్టేక్ ఎవరిది, నేలది. మరి ఆ నేల త్రోవ పక్కన అంటే నడిచి నేల అంటే ఏమైంది, గట్టి పడిపోయింది. ఆ విత్తనం వేసినప్పుడు ఆ నేల ఏం చేసుకోలేకపోయింది, ఆ విత్తనాలు లోపల తీసుకోలేక అది పక్షులు కంటి కనిపించాయి. మరి వెంటనే పక్షులు ఏమయ్యాయి, తీసుకుని వెళ్ళిపోయాయి. సో దీని వల్ల మనకు అర్థమైంది ఏంటంటే మన హృదయంలో నుంచి సాతాను ఈ సన్నిధిలో కూర్చున్న వాక్యాన్ని తీసుకుని పోతున్నాడంటే ఎవరు తప్పు, బోధించే మా తప్ప, విన్నా మీ తప్ప? చెప్పాలి. దాని హృదయంలో భద్రపరచుకోవట్లేదంటే మన హృదయం యొక్క తప్పు. నువ్వు బలంగా వాక్యాన్ని హృదయంలో ముద్రించుకుంటే విన్నది సాతాను దొంగలించగలడా, దొంగలించలేడు. మర్చిపోయావు వాక్యం అంటే ఆ వాక్యాన్ని ఎక్కడ రాసుకోవట్లేదు, నీ హృదయంలో రాసుకోవట్లేదు. కాబట్టి నీ హృదయం లోపలికి వాక్యం వెళ్ళట్లేదు. కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు. ఇక్కడ దేవదాసు గారు చెప్పిన మాట ఏంటంటే ప్రతి విషయాన్ని నేరం సాతాను మీద వెయ్యకూడదు అని, ప్రతి విషయాన్ని నేరము దేవుని మీద వెయ్యకూడదు. ఎందుకంటే మన జీవితంలో ఏం జరిగినా వెంటనే ఏమంటాము, సాతాను గాడు ఇలా చేస్తున్నాడు ఏంటండి, దేవుడు ఇలా చేస్తున్నాడు ఏంటండి, ఎవరి మీద మోస్తాము, తక్కువని సాతాను గాడి మీద దేవుడి మీద మనం నేరం మోస్తాము. కానీ దేవదాసు గారు చెప్పిన మాట ఏంటంటే ప్రతి విషయం గురించి కూడా సాతాను మీద దేవుడి మీద ఏం చేయకూడదండి, నేరం అనేది మోపకూడదు. సో మన హృదయం స్థితిని బట్టి మన యొక్క ఫలం అనేది ఏమవుతుందంటే ఉంటుందంట. ఎందుకంటే ఆదికాండము మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడి వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రభు ప్రతి జీవిని ఏరు అని దేవుడు వారితో చెప్పించారు. ఇక్కడ చూస్తున్నాం కదా, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. హల్లెలూయా, వర్ణాత. ఇక్కడ దేవుడు మనకి ఇస్తున్న ఆశీర్వాదం ఏంటి, మీరు ఆశీర్వదింపబడండి, మీరు ఫలించబడండి అని దేవుడు అంటాడు. కొందరికైనా అందరినీ దేవుడు అంటాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని ప్రభు అంటారు. కానీ ఆ ఫలాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాక్యం అనే విత్తనాన్ని మన లోపలికి ఏం చేయకపోతున్నామని పంపించలేకపోతున్నాం.
కాబట్టి ఆ వాక్యం ద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదం మనం ఏం చేయలేకపోతున్నా, పొందుకోలేకపోతున్నామని ఇక్కడ మనం చూస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరుకి పలికిన ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. సో ఇక్కడ చూసాం కదా, ఇక్కడ కూడా దేవుడు మనల్ని ఏం చేయమంటాడండి, మీరు ఫలించండి అని దేవుడు వాక్యం నేర్పిస్తుంది. కానీ ఒక మహిమ మనం పొందుకోలేకపోతున్నాము, అయితే ఫలం మనం పొందుకోలేకపోతున్నామంటే అది కేవలము మన హృదయంలో ఏం నింపలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని నింపలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడైతే మీరు ఫలించండి అని అంటున్నాడు, కానీ ఆ ఫలాన్ని వాక్యమైన ఫలం మన హృదయంలో నింపుకోలేకే దేవుడి ఫలం మనం ఏం చేయలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ త్రోవ ప్రక్కన మీరు పడిన విత్తనాలు మనం చూస్తే వీళ్ళు ఎలాంటి వారంటే దేవుడిలో ఉంటారనే మాట తప్ప వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, లోకంలో ఉంటున్నారు కదా. సో ఎందుకంటే ఈ త్రోవ ప్రక్కన విత్తనాలు ఎలాంటి మనుషులంటే పేరు దేవుణ్ణి నమ్ముకున్నాము అని పేరుకి తప్ప వీళ్ళున్న అలవాటు ఏంటంటే ఆదివారం వస్తే మాత్రమే దేవుడి సన్నిధి గుర్తుంటుంది, మిగతా సమయం అంతా లోకంలోనే సహవాసం చేస్తూ ఉంటారు, లోక ఆచారాలు పాటిస్తూ ఉంటారు, లోక సెంటిమెంట్ అన్ని కూడా పాటిస్తూ ఉంటారు. రక్షణ పొందుకున్న సంస్థలు తీసుకున్నప్పటికీ కూడా ఏదో మొక్కుబడికి వస్తారు, కానీ ఆచారాలన్నీ మాత్రం లోకాంశాలని మాత్రమే పాటిస్తారు. ఇలాంటి వాళ్ళే ఇక్కడ త్రోవ ప్రక్కన పడిన విత్తనాలతో దేవుడు పోల్చి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంటే పేరు